తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలా ఫేమస్. ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగేటువంటి గోల్కొండ బోనాలు. ఇక్కడ బోనాలకి ఎంత మంచి పేరు ఉందో అంతే చెడు పేరు కూడా ఉంది. ఏంటి నమ్మరా? ఒకసారి ఈ లుచ్చాగాళ్ళని చూడండి. చూశారు కదా, ఒక్కొక్కరికి తిప్పి కొడితే ఏజ్ 20 సంవత్సరాల పైన కూడా ఉండదు, 20 సంవత్సరాల లోపలనే ఉంటారు. ఇలాంటి ఏలిముద్రగాళ్ళు, ఇలాంటి 10th ఫెయిల్ అయిన కొడుకులు అక్కడికి గోల్కొండ బోనాలు జరుగుతుంటే అక్కడికి వచ్చే అమాయక ప్రజల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అదే విధంగా ఇవ్వకపోతే ఏదైనా పోలీస్ కేసు పెడతా అంటే వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టడం, ఇలాంటివైతే చేస్తుంటారు. ఇది ఇప్పటి నుంచి, ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది. మరి దీన్ని ఆపేటోళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 30 మంది వస్తే వీళ్ళు గ్యాంగ్ మోడల్ గాళ్ళు ఎంతమంది వస్తారంటే 100 నుంచి 200 మంది వరకు వస్తారు. ఒక్కడిని కొడితే 10 మంది ఎగబడతారు. వాడిని చుట్టుముట్టి వాడినైతే కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇక డ్రగ్స్ మత్తులో ఆ పోలీసులను కూడా కొట్టరు అనేటువంటి సాక్ష్యం ఏముంది చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇక రోజు రోజు మన సొసైటీ, మన దేశంలో, మన ప్రపంచంతో పోల్చుకుంటే అన్ని దేశాలతోటి మన దేశంలోనే చాలా మంది అయితే బాధ్యత లేని మనుషులు అయితే ఉన్నారన్నమాట. అసలు వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని, వాళ్ళ పిల్లలని అసలు ఎలా పెంచుతున్నారో కూడా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ప్రతి నా కొడుకు కూడా అందరూ వాడు మోడల్ గాన్ లాగా అయ్యాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడు, నేను కూడా తాగాలి అని చెప్పి ఇగో ఇలాంటి చిన్న బచ్చాగాళ్ళు కూడా తయారయ్యారు. వాళ్ళని చూసి ఒకడొచ్చేమో ఇలాంటి ఫోజులు పెడతాడు, ఇంకో ఆర్దొచ్చేమో ఇలాంటి శాస్త్రాలు చేస్తుంటది. అసలు ఇలాంటి చెత్త విధవలని అసలు ఏమనాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంటే చాలా మందికి భక్తి లేదు, తొక్క తోలు ఏమీ లేదు. అసలు దేవుడు అనేటువంటి అసలు భక్తి అనేది అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే దేవుడు అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అక్కడ భక్తి శ్రద్ధలు అన్ని పూజించి దర్శనం చేసుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ చేసేటువంటి కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటోలు, రీల్స్ చేస్తూ ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారనమాట. దేవుని దగ్గరికి వచ్చామనేటువంటి గింత కూడా భక్తి అనేదే లేదు. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి మీరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇక ఇది ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి.